కదా ఇది పిగ్ ఉడకబెట్టారు అనమాట కదా. రొయ్యలు ఇవి చాలా వెరైటీ ఉంటాయి, చాలా చీప్, కానీ మనకి టేస్ట్ నచ్చదు అసలు. వీళ్ళు బాధ తలకాయ చాలా ఇష్టంతో తింటారు. చైనాకి వచ్చినప్పటి నుంచి మనకి చాప్ స్టిక్స్ చాలా రేంజ్లో అలవాటు అయిపోయాయి అనమాట. ఇవన్నీ వచ్చి చేపల ముక్కలు. ఇంతకుముందు మీకు చూపించాం కదా, నేను స్లిమ్గా కట్ చేసి దాన్ని ఉడకబెడతారు అన్నమాట. బయట బాగుంటుంది టేస్ట్. ఈ ఐటమ్ చూసారు కదా, ఇది వచ్చి కీమా అనమాట, పిగ్ కీమా. ఈరోజు మీకు దిమ్మ తిరిగే బ్లైండ్ మాకే చూపిస్తుంది దానికి. ఇది చూసారు కదా, ఇది పిగ్ను ఉడకబెట్టారు అనమాట. దాంతోపాటు ఇది కోడి తలకాయతో డైరెక్ట్గా ఇస్తారు. దాని దగ్గర ఫిష్ చిన్న చిన్నగా స్పైసెస్ చేస్తారు. ఇది వచ్చేసి పిగ్ రిబ్స్ వెరైటీ అనమాట. మనం అడిగితే ఇస్తారు మనకి. చికెన్ ఇది బాతు తలకాయ కనిపిస్తుంది మీకు. మనం ఏం ఆర్డర్ పెట్టి చదువుతాము. దాంతోపాటు స్పెషల్గా ఉంటుంది ఏదో ఒకటి. చూసారు కదా, రొయ్యలు ఇవి చాలా వెరైటీ ఉంటాయి, చాలా చీప్, కానీ మనకి టేస్ట్ నచ్చదు అసలు. ఇదనమాట. ఇది యాక్చువల్లీ ఒక చిన్న రెస్టారెంట్. వీళ్ళు బాధ తలకాయ చాలా ఇష్టంతో తింటారు. మనం ఇది ఒక్కటి తినేద్దాం. టోఫు ఇది ఒకటి. ఇక వంకాయలు వెజిటేబుల్స్ అవన్నీ అయితే ఉండదు కదా. ఫిష్ అన్నీ ఉంటుంది. బతుకున్న రొయ్యలు కూడా పంపిస్తారు. Chinese vegetarian dishes. పచ్చి ఫిష్, కారము మనం ఆర్డర్ చేసి పదండి మనం ఇంకా టేస్ట్ చేద్దాం. పదండి. మనకి స్క్విడ్ కూడా దొరుకుతుంది. స్క్విడ్గా డిఫరెంట్ టైప్లో ఉంటుంది చేప. అది చూసారా రెస్టారెంట్ ఎంత ఉంది. యాక్చువల్లీ చిన్న రెస్టారెంట్ అయినా కానీ జనాలు మాత్రం బిబ్బస్సంగా వచ్చినారు. ఇక్కడ తప్పలు ఫ్యామిలీస్తో కూర్చొని తింటా ఉంటారు. ఫస్ట్ మనకి ఐటమ్ ఇచ్చింది ఏం తెలుసు కదా, టోఫు. వేసి గ్రేవీలో కొంచెం ఫ్రై చేస్తారు. మొత్తం స్పైసీగా ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. టోఫు చైనాకి వచ్చినప్పటి నుంచి మనకి చాప్ స్టిక్స్ చాలా రేంజ్లో అలవాటు అయిపోయాయి అనమాట. మన చేతితో అన్నం తినాలన్నా కానీ కష్టమైపోతుంది. ఆ రేంజ్లో అలవాటు అయిపోయాయి. ఓకే, మనం చాప్ స్టిక్స్తో మన ఫుడ్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫిష్ గ్రేవీ. ఇది యాక్చువల్లీ అంటే మనలాగా ఫుల్ చేపల పులుసు అనుకోవచ్చు, చైనీస్ వాళ్ళ స్టైల్లో. చూసే కదా ఇట్లా ఉంటుంది గ్రేవీ. ఇవన్నీ వచ్చి చేపల ముక్కలు. ఇంతకుముందు మీకు చూపించాం కదా, నేను స్లిమ్గా కట్ చేసి దాన్ని ఉడకబెడతారు అన్నమాట. బయట బాగుంటుంది టేస్ట్. స్పైసీ ఇంచుమించు మనలాగానే అనిపిస్తుంది. చాలా మంది డౌట్ వస్తుంది, స్పైసీ దీంతో చాప్ స్టిక్స్ తినగలుగుతావా అంటే ఇక మనకి ఈజీగా తేవచ్చు. అంటే అలవాటు అయిపోతుంది లేండి మనకు కూడా, పెద్ద విషయం ఏం కాదు. ఇది చూసి కదా పట్టుకోవాలి. దీంట్లో ఇంకేంటంటే బ్యాంబూ రూట్స్ వేస్తాను మనం. చూసి కదా బ్యాంబూ రూట్స్ పాండాలు తింటాయి చూడండి, అవే అన్నమాట. మా చేప అట్లా తీసుకున్నామని చెప్తా. ఇంట్లో పట్టుకోవాలా. పచ్చిగా ఉందనుకుంటారా? బాగానే ఉడికింది రండి. ఇట్లా ఉడకాలి. మీరు ఒక్కటి నోటీస్ చేశారా? బేసిక్ ఏంటంటే మనకి ఇక్కడ అన్నం కనపడట్లా. ఎందుకంటే వీళ్ళు అన్నంలో ఏం కలుపుకోరు. లాస్ట్కి చిన్న కప్పు చిన్న బౌల్లో అన్నం వేసుకొని తింటారు అన్నమాట. అంతే. అది కూడా మ్యాక్సిమం ఉంటే తింటారు, వీళ్ళు తింటారు, లేకపోతే అది కూడా లేదు. ఇట్లా తీసుకోవాలా విషయం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లోటస్ బజ్జీ. ఇది లోటస్ రూట్ ఉంటుంది కదా, లోటస్ రూట్ ఉంటుంది చూడండి, దాంతో బజ్జీ చేశారన్నమాట. అది మీకు అది కూడా చూపిస్తా. అంటే యాక్చువల్లీ మొత్తం లోటస్ రూట్ని మొత్తం కింద కట్ చేస్తారు, ముక్కలు చేసి దాంతో బజ్జీ చేస్తారు. సేమ్ మన మిర్చి బజ్జీ లాగా. అంటే మన ఆలుగడ్డ బజ్జీ ఉంటుంది చూడండి, చూడడానికి షేప్ అట్లనే ఉంటుంది. టేస్ట్ చేసి చూద్దామా. ఫుల్ క్రిస్పీ ఉంది చూడండి. చూసారా ఎట్లా
ఎంజాయ్ చేస్తాం. కనిపిస్తుంది ఇలా లోటస్ రూట్ క్రిస్పీ ఉంది. దాంతో పాటు ఏదైనా స్పైసీ ఉంది చాలా. పైనుంచి కారం చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అది యాడ్ చేస్తారు. బాగుంది టేస్ట్. ఈ ఐటమ్ చూసారు కదా, ఇది వచ్చి కీమా అనమాట. పిగ్ కీమా, మొత్తం ఫ్యాట్ ఉంటుంది కదా, అదనమాట. అది మనం తినంలేండి, తినకపోతే తిట్టుకుంటారు నన్ను. ఇక ఒక రేంజ్లో తిడతారు నన్ను, మీకు చూపెట్టడానికి అంతే. మా ఫ్రెండ్ తింటాడు. ఓకే, చూసారు కదా, కీమా స్పైసీ కీమా. ఆల్మోస్ట్ అన్ని డిషెస్ అయిపోయిన తర్వాత మనకి రైస్ తీసుకొచ్చాను, స్టిక్కీ రైస్. నాకు తినాలన్నమాట. ఇంకా అట్లా తింటారు. చిన్న కప్పుల 2 కప్పులు తింటే చాలా ఎక్కువ. దీని లోపల కారం వేయకుండా కానీ ఎందుకు స్పైస్ వస్తుంది తెలుసా, మీకు చూపిస్తా. దీని లోపల ఏముంటాయంటే, ఇది చూసారు కదా, ఇది కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఇది చూసారా, ఇది వచ్చేసి మిరియాల ఉంటే చూడండి, అదనమాట. ఇది చిన్న మిరియాలు అంటారు చూడండి, అది తోక మిరియాలు అంటారు చూడండి, అది అనమాట. దానివల్లనే మొత్తం స్పైసీ వస్తుంది చాలా. ఇంకా చూడండి, చూసారా, ఇది మేజర్గా స్పైసీ కారం. అంటే యాక్చువల్లీ వీళ్ళు కారం ఎక్కడ వాడలేదు చూడండి, కారం వేయలేదు దీంట్లో, ఇది వేస్తారు కాబట్టి మనకు అంత స్పైసీ ఉంటుంది. పైనుంచి మాత్రం ఈ రెడ్ మిర్చి ఉంటుంది కదా, ఇది కారం ఉంటుంది, పాడు ఉంటుంది. ఇది ఎందుకంటే ఉట్టి దాన్ని ఆయిల్లో డీప్గా ఫ్రై చేసేస్తారు అంతే. ఘాట్ అంతా మనకి చిన్న బిర్యానీ నుంచి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన చేపల పులుసు తినాలంటే అన్నంలో అయితే అన్నం పెట్టుకోవాలా. పెట్టుకున్న తర్వాత లైట్గా ఇట్లా తీసుకొని ఒక చిన్న ముక్కలు 2 వేసుకొని దీంతో చేపల పులుసు వేసుకోవాలి. అంతే. వాటర్ ఎక్కువ ఉంది కదా, వాటర్ ఉంటుంది అంతా. ఇలా వేసుకొని మరి డిష్ రెడీ అయిపోతుంది అన్నమాట. ఇదే చేపల పులుసు, తెల్ల చేపల పులుసు. అన్నం అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే, ఇది ఉంది కదా, దీని ఫ్లేవర్ ఎట్లా ఉంటుంది అంటే సేమ్ మన పచ్చి పులుసులా ఉంటుంది అన్నమాట. చూసి కదా, వాటర్ కన్సిస్టెన్సీ కూడా సేమ్ అట్లనే ఉంటుంది. ఇలా తాగుతాను నేను అనమాట లాస్ట్లో. నాకు అది నచ్చుతుంది బాగా. అంటే సేమ్ మన పచ్చి పులుసు తాగినట్టే ఉండదు. అంతే. మన పచ్చి పులుసు రెడీ, డైజెషన్ ఫుల్. లాస్ట్ మిగిలిపోతుంది, పార్సల్ తీసుకొని పోవచ్చు అన్నమాట. ఫిష్ ఎందుకంటే పీసెస్ ఉన్నాను కదా, ఆల్మోస్ట్ ఫిష్ వేసేసాను కదా, ఉడకబెట్టింది. లాస్ట్ మన గ్రేవీ కూడా వేసుకోవాలి కొంచెం. చికటా తోకలు, కాళ్ళు, మూగులు అన్నీ వేసి పడేస్తాను. కొంచెం గ్రేవీ ఏమంటాం. రేపు తిన్నాక వస్తుంది, సరిపోతుంది. పార్సల్ ఇది నేను తీసుకోవద్దా, ఈ పిగ్ వచ్చేసి మనోడు తీసుకోవద్దాడు.